అది ఆసక్తికరమైన సంఘటనే కదా, ఒక భయానక సంఘటన కూడా. ఎస్, అంటే జనరల్గా మనం డెలివరీలు ఆటోల్లో లేకపోతే బస్సుల్లో ఫ్లైట్లో ఇలా చాలా రకాలుగా డెలివరీలు కావడం చూసాం. బట్ అడవిలో సింహాల మధ్యలో డెలివరీ అంటే నిజంగానే ఒక రకంగా ఒళ్ళు గగురు పుడుస్తుంది. గుజరాత్లో జరిగింది ఈ ఘటన. దట్టమైన అభయారణ్యంలో సింహాల గర్జనల మధ్య ఒక మహిళ ప్రసవించింది. అది కూడా అర్ధరాత్రి 2:30 గంటల ప్రాంతంలో పండంటి మగ శిశువుకు జన్మనిచ్చింది. తల్లి అవుతున్నానన్న సంతోషం ఒకవైపు, ప్రాణ భయం మరోవైపు. ఈ రెండు అనుభవాలు ఒకేసారి ఎదురయ్యాయి ఆ మహిళకి. అమ్రేలీ జిల్లాలోని గిర్లో ఈ ఘటన జరిగింది. అమ్రేలీ జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో జూన్ 29న ఓ మహిళకు పురిటి నొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు 108కి సమాచారం ఇవ్వడంతో గ్రామానికి అంబులెన్స్ చేరుకుంది. ఆమెను జఫరాబాద్ ఆసుపత్రికి తరలించేందుకు గిర్ ఫారెస్ట్ మీదుగా వెళ్లారు. అయితే అడవి మధ్యలో అంబులెన్స్కు ఎదురుగా సింహాలు వచ్చాయి. అప్పుడు సమయం అర్ధరాత్రి 2:30 అవుతోంది. సింహాలు రౌండప్ చేయడంతో అంబులెన్స్ను నిలిపివేశారు సిబ్బంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 12 సింహాలు అంబులెన్స్ను చుట్టుముట్టాయి. వాహనం ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు గర్భిణి పురిటి నొప్పులతో అల్లాడిపోతోంది. ఆ సమయంలో 108 సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి హాస్పిటల్కి ఫోన్ చేసి డాక్టర్తో మాట్లాడారు. వైద్యురాలి సూచన మేరకు మహిళకు పురుడు పోశారు. సింహాల గర్జనల మధ్యే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది ఆ మహిళ. చివరకు 20 నిమిషాల తర్వాత సింహాలు అక్కడి నుంచి వెళ్లిపోయాయి. దీంతో అంబులెన్స్ ను జఫరాబాద్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఇప్పుడు తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. ఆ బిడ్డని సింహబలుడు అని పిలవాలేమో.